నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ చుట్టూ ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. విడుదల రజనీ కీలక వ్యాఖ్యలు చేస్తూ మీ వల్ల కాదు అంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ చేశాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది. జరగనటువంటి ఒక స్కామ్ అని చిత్రీకరించి మరి ఈ రోజు క్రమక్రమంగా చూస్తా ఉన్నాం. దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతా ఉందని మనకు స్పష్టమవుతా ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాము, ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం గాని, వెల్ఫేర్ అందించడం గాని, అభివృద్ధి చేయడంలో గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసింది. ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజలకు మేలు చేయాలి, చక్కటి ప్రజాపాలన అందించాలి, చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి, చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క 5 సంవత్సరాల పాలనని ప్రజలకు ఇచ్చారు. మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుంగట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది, మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు. ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ. మిథున్ రెడ్డి అని అరెస్టు చేయడాన్ని వరద కళ్యాణి తీవ్రంగా ఖండించారు. ఆమె ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనలు రాష్ట్రంలో రాజకీయ పాలిటిక్స్ ను మరింత వేడెక్కిస్తున్నాయి. మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఏ రకంగా చూస్తున్నారు మేడం? మిథున్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అక్రమ కేసు అనేసి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే ముందు నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం మద్యం అమ్మితే అవినీతి జరుగుతుందా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే అవినీతి జరుగుతుందా? జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం అమ్మింది, ఇప్పుడు తీసుకుంటే ప్రైవేటు వ్యక్తులకి మద్యం అమ్మకాలు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలు అప్పచెప్పడం వల్ల మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది ప్రజలకి. 70,000కి పైగా బెల్ట్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. పెర్మిట్ రూమ్స్ మళ్ళీ వచ్చేసాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో డిస్టిలరీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు తీసుకుంటే జగనన్న ఏ డిస్టిలరీస్ దగ్గర మద్యం కొనేవారో మరి అదే డిస్టిలరీస్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా. మరి నిజంగా అక్కడ ఏమైనా అవినీతి జరిగితే వాటిని ఈరోజు క్యాన్సిల్ చేయాలి కదా. వీళ్ళు చేయట్లేదు అంటే అక్కడ జగనన్న గవర్నమెంట్లో ఏమీ అవినీతి జరగలేదనే విషయం క్లియర్గా అర్థమవుతుంది కదా. యాక్చువల్గా ఈ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, ఒక్క హామీ అమలు చేయలేదు. పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ధరలు ఒకవైపు పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ధరలు ఇవన్నీ పెరిగిపోయాయి. శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళు. విపరీతంగా మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటితో డైవర్ట్ చేయడానికి ప్రజల్లో విపరీతమైన తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ని వీళ్ళు నమ్ముకున్నారు. ఏ ప్రభుత్వమైనా తమ పాలనను నమ్ముకొని పాలన కోసం చెప్పుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మిగతా కూటమిలో సభ్యులందరూ కూడా వాళ్ళ పాలన సరిగ్గా చేయట్లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీని అంతం చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం మెడికవర్ మొబైల్ ఐసీయూ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి బయలుదేరారు. వైద్య సహాయం కోసం తీసుకువెళ్తున్న సమయంలో ముద్రగడ భార్య అంబులెన్స్ కు ఎదురు వచ్చి ఉద్వేగభరితంగా ఉండడం కనిపించింది. విమానంలో తరలించేందుకు నిరాకరిస్తే రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో వెళ్లాల్సి వచ్చింది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి మారిపోయిందని హరీష్ రావు అన్నారు. రేవంత్ 2 సంవత్సరాల పాలనలో భూముల రేట్లు తగ్గిపోయాయని, మరో 2 సంవత్సరాలు ఇలాగే కొనసాగితే పాత రోజుల్లాగే ఏపీలో ఎకరా కొనేందుకు తెలంగాణలో 10 ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ శ్రీ వి హనుమంతరావు బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశంలో బీజేపీ ఎంపీలు సమర్థించాలని పిలుపునిచ్చారు. ఆయన పేర్కొన్న ప్రకారం బీజేపీ ఎంపీలకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల్లో విభేదాలు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవాదులు చేసిన కృషి అద్భుతమని లీగల్ సెల్ చైర్మన్ శ్రీ అశోక్ గౌడ్ పేర్కొన్నారు. న్యాయవాదుల పట్టుదల, వారు చూపిన సేవలు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను కీలకంగా మారాయని ఆయన అన్నారు. అశోక్ గౌడ్ ఈ సందర్భంగా న్యాయవాదుల కృషిని ఘనంగా కొనియాడారు. న్యాయ సేవలో వారు తీసుకున్న చర్యలు, రాజ్యాంగ పరిరక్షణలో వారి నిబద్ధత ప్రశంసలు అందుకుంటోంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు క్లైమాక్స్ ఆయువు పట్టు అని ఈ కథ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి మారిపోయిందని హరీష్ రావు అన్నారు. రేవంత్ 2 సంవత్సరాల పాలనలో భూముల రేట్లు తగ్గిపోయాయని, మరో 2 సంవత్సరాలు ఇలాగే కొనసాగితే పాత రోజుల్లాగే ఏపీలో ఎకరా కొనేందుకు తెలంగాణలో 10 ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు వాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కులేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తి. మాజీ ఎంపీ శ్రీ వి హనుమంతరావు బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశంలో బీజేపీ ఎంపీలు సమర్థించాలని పిలుపునిచ్చారు. ఆయన పేర్కొన్న ప్రకారం బీజేపీ ఎంపీలకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల్లో విభేదాలు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి కులగన జరగాలన్నాడు, దానికి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పొన్నం ప్రభాకర్ ఓబీసీ మంత్రిగా దాన్ని నెరవేర్చడం జరిగింది. బిల్లు పాస్ చేశాం. దానికి డబ్బులు కూడా 150 కోట్లు పెట్టి కులగన జరిగింది. ఇప్పుడు కేంద్రంలో పార్లమెంటు నడుస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా నేను రోజు స్టేట్మెంట్ చూస్తున్నా, ఇది జరగదు, 40 రేట్లు ఎప్పుడు ఇస్తున్నారు, ఒకరేమో రైలు కింద కూర్చుంటా, ఒకరేమో ఇది జరగదని చెప్తున్నారు. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆల్ అపోజిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు నిజంగానే
బీసీల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారు కూడా ఓబీసీ ప్రధానమంత్రి. ఆయన తప్పనిసరిగా పార్లమెంటులో దీని మద్దతు పలకాలే. దీని గురించి మా రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కూడా అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రిని కలుస్తూ అంటుండు. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశంలో నిర్ణయం జరిగిపోవాలి. 9th షెడ్యూల్ నుంచి పక్కకు పెట్టేసి 50% సీలింగ్ను కూడా ఎత్తేసేయడానికి పూర్తి సహకారం అందిస్తారా లేదా అనేది తేలిపోతుంది. ఎందుకంటే గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదు అని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పి చక్కగా మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పాస్ అయిపోయినాయి. ఐఐటి ఐఐఎంలో మా పిల్లలు 1,00,000 పైన జీతాలు వస్తున్నాయి. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్లు అవుతున్నారు. మరి దేశ ప్రధానమంత్రి ఓబీసీ ఉండి ఈ బిల్లుకు మద్దతు ఇస్తాడా లేదా అనేది తేలిపోతుంది. ఇక తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవాదులు చేసిన కృషి అద్భుతమని లీగల్ సెల్ చైర్మన్ శ్రీ అశోక్ గౌడ్ పేర్కొన్నారు. న్యాయవాదుల పట్టుదల, వారు చూపిన సేవలు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను కీలకంగా మారాయని ఆయన అన్నారు. అశోక్ గౌడ్ ఈ సందర్భంగా న్యాయవాదుల కృషిని ఘనంగా కొనియాడారు. న్యాయ సేవలో వారు తీసుకున్న చర్యలు, రాజ్యాంగ పరిరక్షణలో వారి నిబద్ధత ప్రశంసలు అందుకుంటోంది. ఈ రోజు జరిగిన మీటింగ్ లో చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే హౌ టు బి ఫోకస్ ఆన్ ద రేపటి మీటింగ్ను ఎలా ఫోకస్ చేయాలి, మన తెలంగాణ నుండి ఏంటి ప్రపోజల్స్, అంటే టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద ఒక గ్రూప్స్గా ఏర్పడి డిస్కషన్ పాయింట్ను ఒకటి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ 25th రోజున మళ్ళీ మేడం గారి ఆధ్వర్యంలో మీ అందరం మళ్ళీ కలిసి రేపటి రోజున ఢిల్లీకి ఏదైతే మీటింగ్ పోతున్నామో అక్కడ మన తెలంగాణ వాయిస్ వినిపించడానికి, అంటే తెలంగాణలో ఉన్న న్యాయవాదులు ఇలా కాన్స్టిట్యూషన్ రక్షణ కోసం పోరాడడానికి ముందుకు వస్తున్నారు, వారి యొక్క పాత్ర ఏంటి, వారు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇక ముందు ఏం చేయబోతారనే విషయాన్ని కూడా మేము ఆ రోజున మేడం గారికి వివరించి చెప్పబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేడం గారికి, కోట నీలిమ గారికి, అలాగే నా మిత్రులు వైస్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారికి, వర్మ గారికి, మోమిన్ గారికి, మా జిల్లా కన్వీనర్ చైర్మన్లు భిక్షపతి గారికి, అభిలాష్ గారికి, అలాగే చాలామంది కన్వీనర్లు ఉన్నారు, మా సోదరిమణులు, అలాగే చాలామంది అందరూ చాలా మా ఆఫీస్ బేరర్స్ రాష్ట్రంలో 3 రోజులు హాలిడే ఉండే అడ్వకేట్లకు హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వారంతా కూడా ఈ రోజు రావడం, ఈ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ చూపించడము. ఢిల్లీకి కూడా చాలామంది 150 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాం. తర్వాత మంచి కార్యక్రమాలు తీసుకొని తెలంగాణకు ఒక మంచి పేరు తెచ్చేలా మా మేడం ఇన్ఛార్జ్. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు క్లైమాక్స్ ఆయువు పట్టు అని, ఈ కథ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని చెప్పారు. క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారని పేర్కొన్నారు. చిత్ర బృందం తరపున క్రిష్ కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా జ్యోతి కృష్ణ సహా దర్శకులుగా పనిచేశారు. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి. సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు, పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇదంతా చేయడానికి, మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉండదు, ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువ అయిపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్. అదొకటి అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2 కరోనా
పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అందించాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు ఎండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండు ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం, కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ ఎవరిని తప్పు పట్టలేదు. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్ అందరికి, అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషికి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై whom you trust, who stood for the people and who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున. అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు, బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు. ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే, బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది. సినిమా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలులో 4,80,00,000 వ్యయంతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు దామర్చుల జనార్దన్, విజయ్ కుమార్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సబ్ స్టేషన్ ప్రారంభంతో ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. సబ్ స్టేషన్ల సంఖ్యను పెంచుతూ ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యమని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల విద్యుత్తు రైతులకి, అట్లానే ఇళ్లకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళ సబ్ స్టేషన్ ప్రారంభించాము. ఇంకో సబ్ స్టేషన్ భూమి పూజ చేస్తాం. అదేవిధంగా టౌన్ లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు, ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్ లో చెప్పడం, ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ కింద దాదాపు 250 నుంచి 240 టవర్లు వేసి హైట్ లోకి తీసుకెళ్తాం. తెలంగాణ రైజింగ్ 2047 అనుసంధానంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటీసీల అభివృద్ధి పురోగతి, పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. మొదటి 2 దశల్లో 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.
ఇక మెదక్ హత్య కేసు 8 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. మెదక్ లో కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసును పోలీసుల దర్యాప్తులో కీలక మలుపు తీసుకుంది. 3 నెలలుగా ప్లాన్ చేసిన ఈ హత్యకు పెట్రోల్ పంప్ 5 ఎకరాల భూ వివాదమే కారణమని నిర్ధారణకు వచ్చారు. అనిల్ హత్య కేసులో పోలీసులు 8 మంది నిందితులను గుర్తించారు. హత్యకు కారణమైన 3 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని తెలిసింది. అదే వెరిఫై చేసి వాటిని ఇద్దరు లేవు ఇవ్వండి మనం చూసాం. వెబందరికే బుల్లెట్ మ్యాచ్ ఇంకేం కావాలి? సేమ్ బుల్లెట్ అన్నకి వచ్చినా చెప్పారు, ఎక్స్పర్ట్ కూడా చెప్పారు అన్నకి వచ్చిందని చెప్పి బుల్లెట్ ఇంకేం కావాలి? క్లియర్ నిజమే లేవు. ఒక నాగరాజు మీద ఉంది కానీ చిన్న కేసు యాక్సిడెంట్ కేసు ఒకటి, యాక్సిడెంట్ కేసు ఒకటి ఇంకోటి అదే చిన్న కొట్టాడ కేసు ఉంది. పెద్ద కేసు మర్డర్ కేసు అయిపోయింది. సుపారీ హత్య కాదు, వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు పనిచేస్తారు దగ్గర పనిచేస్తారు, వాళ్ళిద్దరు పనిచేస్తారు. నాగరాజు దగ్గర గ్యారేలో పనిచేస్తారు వాళ్ళు. దీనికన్నా వాళ్ళ బిడ్డ పెళ్లి వాళ్ళ చెల్లి పెళ్లికి డబ్బులు ఇచ్చిండు. ఇవన్నీ చేసేవారు కన్నా నాగరాజు ఇబ్బంది పడుతుందని చెప్పి గమనించి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇద్దరు వాళ్ళు. ఇది పూర్తి సాక్ష్యాలతో చేసింది. ఇక్కడ ఎక్కడ డౌట్ అవసరం లేదు. పూర్తి సాక్ష్యాలు అందరూ వచ్చిండ్రు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము. ఇది మంచిగా ఇంకా బాగా చేసేసి ఖచ్చితంగా శిక్ష పట్టేట్టు చూస్తాం. కానీ అడ్డబెట్టుకుని ఎవరు లాండ్ ఆర్డర్ దిగితే మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయి. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తాం, అన్నీ అవుతాయి. కాబట్టి మేము చేసి మా పోలీసులపై నమ్మకం ఉంచి మీరు గమనించాలని అందరినీ కోరుకుంటున్నాం. అదేం నోటీసులు లేదు. ఇప్పుడు అందరూ వచ్చారు, అక్యూజ్ అందరు ఉన్నారు కదా. మరి ఎటువంటి చిన్న క్లూ లేకున్నా కూడా మనం చాలా కష్టపడి చేసిన మన అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ ఇద్దరు, తూప్రాన్ డిఎస్పీ, అలాగే మా మెదక్ డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్, మన ఎస్ఐస్ సిబ్బంది, ఐటీ కోర్ చాలా చక్కగా చేశారు. అందరు కృషి వాళ్ళని మేము 4-5 రోజులు లాస్ట్ టైం నిద్ర లేకుండా నేను కూడా నాతో సహా అందరు నిద్ర లేకుండా గడిపాము. సో నిద్ర లేకుండా గడిపి చేస్తేనే ఇది అయింది. కాకపోతే మనకు చాలా ప్రెషర్ అయిపోయేది. సో అందరు బాగా చేశారు. అందరికీ అభినందిస్తున్నా. తగు రీతిలో వాళ్ళకు రివార్డు కూడా డీజీపీ గారు ఇస్తున్నారు. త్వరలో రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కాపీ ఇస్తాం, తీసుకోండి. కాపీ ఇచ్చే ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. ఓకే అయిపోయిందా? ఇచ్చే కాదు ఇచ్చే ఏమన్నారు చూడండి, మీరు చదువుతారు అర్థమైతే క్లారిటీ ఉన్నది. ఇంకోటి కాల్ కూడా చేశాడు, అది కూడా ఉంది. ఇంకోటి కాల్ ఇవి బులెటిన్ అప్డేట్స్.